మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామంలో కాలువలో పడి ఒక యువకుడు మరణించాడు. నిజంగా 11 మంది మోత్కూరు మండలం పాలడు గ్రామానికి చెందినటువంటి 11 మంది ఇక్కడికే వచ్చారు. ఈ ప్రాంతం వద్దే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం, ఈ వాగులోనే అతను కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. చూసినటువంటి సందర్భంలో ఇక్కడికి చేపల కోసం వచ్చారు, చేపలను పట్టుకుందామని వచ్చారు. నిన్న సాయంత్రం వేళ ఈ ప్రాంతానికి వచ్చి శివరాత్రి నవీన్ మృతి చెందడం జరిగింది. శివరాత్రి నవీన్ కు ఈత రానందువల్ల అతను ఇక్కడే కరెక్ట్ గా ఇదే ప్రదేశంలో అతను మునిగిపోయాడు. అతను మునిగిపోయినట్టు సందర్భంలో అందరు కూడా యువకులంతా ఇక్కడే ఉన్నారు. కానీ అది లోతుగా ఉందని చెప్పి అతను చూడలేకపోయాడు. ఎందుకంటే మొత్తం కూడా గుర్రపు డెక్క ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి అంటే నవీన్ దాన్ని అంచనా వేయలేకపోయాడు. ఈత రాకపోవడం వల్ల నవీన్ అందులో పడిపోయి వెంబడే అందులో నుంచి కొట్టుకుపోవడం జరిగింది. దరిదాపు 1 కిలోమీటర్ మేర కొట్టుకుపోవడం జరిగింది. ఈత రానందు వల్ల అతను చనిపోవడం జరిగింది. నిజంగా ఈ సంఘటన బాధ కలిగిస్తుంది. పాలడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే శివరాత్రి నవీన్ చాలా అత్యంత మంచి వ్యక్తి అని చెప్తున్నారు. గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు సందర్భంలో చాలా మంది అదే చెప్తున్నారు, చాలా మంచి వ్యక్తి. ఈ రోజు అతను ఇట్లా మరణించడం అయితే బాధ కలిగిస్తున్నారు. ఎందుకంటే చేపల వేట కోసం వచ్చారు సరదాగా. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎంఆర్ఓ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే విపరీతమైనటువంటి వర్షాల వల్ల హైదరాబాద్ నుంచి వచ్చే ఈ మూసి ఇదంతా కూడా ఈ నీళ్ళని కూడా అంటే ఎక్కడ ఏ వాగు ఎట్లా పొంగుతుందో తెలియదు కాబట్టి జాగ్రత్త ఉండాలని చెప్పినప్పటికీ కూడా నిజంగా ఇలాంటి యువకులు వచ్చి ఇలా మరణించడం అయితే బాధ కలిగిస్తుంది. మనం చూసే సందర్భంలో ఇక్కడే ఆయన కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. 11 మంది యువకులు చేపలు పడదామని వచ్చారు. ఇక్కడి నుంచి వెళ్ళి అతను అక్కడ కొట్టుకుపోవడం జరిగింది. ఇది మా బావి కాడ రోజు వచ్చి చేపలు పడుతురు. ఎవ్వరు చేపలు పట్టొద్దని నేను అనుకుంటున్నా. ఇప్పటి నుంచి పట్టనీయగిన ఎవ్వరిదైనా పానమే. ఇప్పుడు ఒక ఆయన చేపలు పట్టి వచ్చి చచ్చిపోయిండు. పాలాడు అతను 5-6 వచ్చిర్రు, ఒక ఆయన చనిపోయిండు. ఇప్పటి నుంచి ఇక్కడ ఎవరి నుంచి చేపలు పట్టొద్దు అని పట్టినా కానీ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేస్తా. అయితే మాది ఎలువెత్తి గ్రామము. ఈడ వరదలు చాలా ఘోరంగా వస్తున్నాయి. ఆ ఘోరంగా వచ్చి వలలు పెట్టి చేపలు పట్టుడు, ఎక్కడిక్కడో ఊర్లో వచ్చి ఈడ చచ్చిపోతుర్రు. ఇది పద్ధతి కాదు అని కూడా చెప్పినాం. ఇదివరకు కూడా చెప్పినాం మేము. నిన్న ఊక గాలికే వచ్చి అందులో తట్టుకొని చచ్చిపోయాయి. వాళ్ళ ఒకడే కొడుకంట. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు బాధపడుతున్నారు చాలా ఘోరంగా. ఈడ పొద్దుకంగా 5 అయింది టైం. 5 గంటల వరకు పొరాలు 12 మంది దాకా వచ్చారు. పొరాలంతా పరుసు పొరాలు, యువకులే, పెళ్లి కాని పిల్లలే వచ్చారు. ఇక్కడ పెట్టి ఒల పెట్టి మా 5-6 వలలు పట్టారు. ఒల పట్టినాక 5 అవుతుంది టైం. అప్పటికి 5 గంటల టైంకు చేపలు పొద్దుకు వస్తుంది పోదా అని చెప్పని ఒల తీసుకొని చేపలు తీసుకొని బయటకు వస్తారు. బయటకు వస్తుంటే అందులో ఒక అబ్బాయి ఏం చేసిన ముందూరికిండి. ఇక్కడ ఏది రైట్ సైడ్ లా ముందూరికి ఆ పిల్లగానే ఇంకో పిల్లగాడు ఒల పట్టుకొని వెనకబడి పోతున్నాం. మేము అందరం చూస్తున్నాం రోడ్డు మీదనే. అందరం 5 గంటలకే పోతున్న గుర్రంటి ఎక్కాక అంతా కంప చెట్టు కాలువకి అడ్డం దిగి దాని మీద మొత్తం గుర్రంటి ఎక్కాక మొత్తం కప్పుకొని ఉంది. అయితే ఆ పిల్లగాడు కాలకి ఏం చేసి టక్కున దాని మీద అడుగు పెడితేనే లోపల పడిపోయాడు. లోపల పడగా నీళ్ళు అట్లా లోపల గుంజుకున్నాయి. ఇక అందులో చిక్కిపోయిండు. పిల్లాడు పడేవాళ్ళకి అందరికందరూ ఓలా ఇలా అందుకొని అందరికందరూ ఉక్కుతున్నాను. అందులో దొరకలేకపోయారు. అవపడతలేడు. అప్పటిదప్పుడు జేసీ పెట్టించి ఆ చెట్లను కూడా వికినాం, ఆయన కూడా వికినాం. అక్కడ వాళ్ళకి ఫోన్లు చేపిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చారు. అందరూ వాళ్ళ వారదారు మొత్తం వచ్చారు. వచ్చి మొత్తం అంతా చెక్ చేసే వరకు ఇక్కడ దొరకలేకపోయిండు. ఆ మోరికని పోయిండు. ఇలా పొద్దున రాత్రి 7 అయింది, 8 అవుతుంది, 11 అవుతుంది. వదిలిపెట్టేసి పోయినాక మళ్ళీ రాత్రి 7 గంటల మళ్ళీ మబ్బుతున్న 5 గంటలకు వాళ్ళ వారతారు వాళ్ళ కాకలో వచ్చి కాలం చూసుకుంటే ఆ బైక్ దగ్గర పోతున్నారు. ఆడ పెద్ద కంప చెట్టు కాలువకు అడ్డం దిగింది. అడ్డం గురి ఎండిపోయి ఉంటే ఆ కంప చెట్టుకు తలిగాడు. ఆ కంప చెట్టు ఎక్కినాక మీదంగా కిందంగా 2 మళ్ళు కిందికున్నాయి అన్నట్టు. ఆ నీళ్లు మొత్తం వదిలి కిందంగా పోతున్న వరకు ఆడ ఆగిపోయింది మనిషి. ఇక ఆడ దొరికినాక వాళ్ళ వారదారు వచ్చారు, పోలీసులు వచ్చారు, ఎంఆర్ఆ వచ్చారు. అందరు వచ్చి తీసుకొని పోయి పోస్ట్ మార్టం కలిసి తీసుకొని పోయారు. నిన్న జరిగిన సంఘటన చాలా బాధగా ఉంది. అలా ఒక్క కొడుకట పాలాడు గ్రామం అట. వాళ్ళ అమ్మ నాన్న ఆ వేద చూస్తే వాళ్ళ బాధ చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఎవరైనా ఉన్నా కానీ బయట వాగులు వంకలు వచ్చినప్పుడు ఎవరు
ఈ చేపలకు మాత్రం రాకూడదు. మీరు దయచేసి మీరు చేపలు కావాలంటే కావాల్సింటే 100-200 పెట్టి బయట కొనుక్కోండి, కానీ ఇలాంటి వచ్చి ఈ ప్రాణాలు పోవడం పద్ధతి కాదు. వాళ్ళకు కూడా చాలా బాధపడుతున్నారు. మళ్ళీ ఎవరైనా ఈ ఊరికి కానీ ఈ వాగులు వంకలు వచ్చిన కాడ మీరు మాత్రం రాకూడదు. నేనైతే ముఖ్యంగా ఇదే కోరుకుంటున్నా యువతకు. పాప మా పిల్లగాడు చాలా మంచోడు, నాకు కొడుకు అవుతాడు. మా ఇంటి వెనక పక్క ఇల్లే చేపలకు వచ్చి ఘోరంగా అయిపోయిండు. అసలు ఈ చేపలకు రానే రావద్దు. ఇక్కడ పాములు మొత్తం సీదారం ఎట్లుందంటే అసలు ఆ పిల్లగాడు ఎట్లా వచ్చిండో ఆ దేవునికి ఎరకయ్యాలి. వాన పడ్డప్పుడు చేపలకు వచ్చినప్పుడు ఈత వచ్చినా ఈత రాకుండా రానే రావద్దు. అసలు ఈ పనికే రావద్దు, జాగ్రత్తతో ఉండుర్రి. శివరాత్రి వెంకన్న సాలమ్మలకు ఒకే ఒక్క కుమారుడు నవీన్. మరి నవీన్ చేపల వేట కోసం వచ్చాడు, తన స్నేహితులతో కలిసి వచ్చాడు. 11 మంది వచ్చారు. చూస్తున్నాం చేపలు ఇక్కడే ఉన్నాయి, అతని బట్టలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి చూసినటువంటి పరిస్థితిలో నిజంగా చాలా బాధ కలుగుతున్న విషయం చెప్పొచ్చు. చేపలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే బట్టలు ఉన్నాయి, బండి కూడా అక్కడే పెట్టాడు. అతను ద్విచక్ర వాహనం పైన వచ్చాడు. ఒకసారి బండిని చూపిస్తున్నాను. బండి 2 వీలర్ పైన రావడం జరిగింది. ఆ బండి మీద వచ్చి చేపలన్నీ ఇక్కడే ఉన్నాయి, బట్టలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ అంటే ఇందాక మనం చెప్పినటువంటి ప్రదేశంలో మునిగినటువంటి పరిస్థితుల్లో ఇలా నుంచి అంటే ఈ వాగు నుంచి అతను కొట్టుకుపోయాడు. దరిదాపు 1 కిలోమీటర్ మేర అతను వెళ్ళి అంటే నీళ్ళలోనే వెళ్ళిపోయాడు. అక్కడ మరణించడం జరిగింది. నిజంగా రాత్రి నుండి కూడా SDRF బృందాలు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కావచ్చు, స్థానిక SI, ACP, CI ఆధ్వర్యంలో మొత్తం కూడా చాకచక్యంగా వ్యవహరించారు. కానీ రాత్రి సమయము ఎక్కువైనందువల్ల, రాత్రి వేళలో కనిపోయినందువల్ల రాత్రి దొరకలేదు. కానీ ఈ రోజు ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో దరిదాపు 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ SDRF బృందాలు గుర్తించారు. తన శవాన్ని అయితే బయటికి తీయడం జరిగింది. నిజంగా చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు. SDRF బృందాలు కావచ్చు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా స్థానిక రాచకొండ CP కూడా ఎప్పుడు కూడా హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సందర్భంలో వాగులు దాటవద్దు, ఈ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో రావద్దని చెప్తున్నారు. అదేవిధంగా స్థానిక కలెక్టర్ హనుమంతరావు గారు నిన్న కూడా కొన్ని వాగులు తిరిగినటువంటి పరిస్థితి, కొన్ని బ్రిడ్జిలు కూడా తిరిగినటువంటి పరిస్థితుల్లో చాలా హెచ్చరించాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దని చెప్పినటువంటి సందర్భంలో ఈ యువకులు, ఈతరానటువంటి యువకులంతా వచ్చి ఇక్కడ ప్రాణాలైతే అతనైతే వదలడం జరిగింది. నిజంగా నవీన్ గురించి పాలడు గ్రామంలో చాలా గొప్పగా చెప్తున్నారు. ఎవరిని చాలా మంచిగా ఉండేవాడు, చాలా మంచిగా అందరితో మాట్లాడేవాడు, అందరితో కలియ తిరిగేవారని చెప్తున్నారు. నిజంగా ఈ చేపల కోసం వచ్చి చనిపోవడం అయితే బాధ కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే దరిదాపు 1 కిలోమీటర్ మేర ఆయన కొట్టుకుపోయాడంటే ఇది చాలా బాధ కలిగిస్తున్నటువంటి వార్త అని చెప్పవచ్చు. నిజంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే హైదరాబాద్ లో విపరీతమైనటువంటి వర్షాలకు మూసి పొంగి పొర్లుతుంటది కాబట్టి, ఎప్పుడు ఏ వాగు పొంగి పొర్లో తెలియదు కాబట్టి ఇక్కడైనా జాగ్రత్తగా ఉండాలి. ఈ వలిగొండకు సంబంధించి ఎప్పటికప్పుడు తహసీల్దార్ కావచ్చు, అదేవిధంగా స్థానిక SI, ACP, CI ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అయినప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోలేటువంటి పరిస్థితి. కాబట్టి అంటే నిన్న కూడా స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కూడా వివిధ బ్రిడ్జ్లను పరిశీలించారు. ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పారు, ఎక్కడ అవాంతరీయ సంఘటన జరగకుండా చూడాలని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ నవీన్ మాత్రం శివరాత్రి నవీన్ చనిపోవడం అయితే బాధ కలిగిస్తుంది. ఎందుకంటే చాలా యువకుడు, పెళ్లి కానటువంటి యువకుడు, ఒక్కగానొక్క కొడుకు వెంకన్నకు, సాలమ్మకు ఒక్కగానొక్క కొడుకు చనిపోవడం అయితే బాధ కలిగిస్తుంది. చాలా మంది బంధువులు కూడా వచ్చారు. అంతా కూడా రావణపేట ఏరియా హాస్పిటల్కి వచ్చారు. అక్కడ కూడా శవ పంచనామా నిమిత్తం అక్కడ తీసుకెళ్లారు. అక్కడ చాలా మంది బంధువులు ఏడుస్తున్నటువంటి పరిస్థితి. గ్రామంలో కూడా విషాదాలు అలుముకున్నాయి. ఏది ఏమైనప్పటికీ సుమన్ టీవీ కూడా చెప్తుంది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామంలో ఉన్నటువంటి యువకులు బయటికి రావద్దు. వాగులు వంకలు బాగా పొంగి పొర్లుతున్నాయి కాబట్టి, ఈ చెరువులన్నీ కూడా నిండుతున్నాయి కాబట్టి చేపల కోసం రావద్దు. అదే విధంగా సరదాగా ఈత కొడదామని రావద్దు. ఇట్లా ఈత రానటువంటి వ్యక్తులంతా కూడా వచ్చి ఇట్లా చనిపోవడం అయితే బాధ కలిసి చెప్పవచ్చు. మొన్న కూడా ఒక సంఘటన జరిగింది. మొన్న కారు కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా అక్కడ కారు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మొన్న రైతులు ఇక్కడ రుద్రవేల్ దగ్గర రైతులు కూడా పశువులు కాసే రైతులు ఒకేసారి వరద రావడం వల్ల గుండెక్కి వాళ్ళు కూడా అక్కడ కాపాడుకున్నారు. ఇట్లా చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇక ముందైనా జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వారు హెచ్చరిస్తున్నప్పుడు కూడా అక్కడ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇక్కడైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా
గ్రామస్తులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కాలువల వైపు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వారికి కూడా పోలీసులు హెచ్చరించారు, ఎట్టి పరిస్థితికి రానియకుండా, చేపలు పట్టనేయకుండా చెప్పారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఎస్డీఆర్ఎఫ్ బృందం మాత్రం చాలా కష్టపడి, రాత్రి నుంచి కూడా కష్టపడి నవీన్ శవాన్ని అయితే దొరకబట్టించారు. అతన్ని శవ పంచనామా నిమిత్తం రామన్నపేట ఏరియా హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ అరుణ్తో శరత్, వలిగొండ.